మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయమునందు దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి దేవుని యొక్క సృష్టి అయితే, దేవుని యొక్క స్వరూపం అయితే దేవునికి స్తోత్రం. సామర్థ్యాన్ని విషయానికి వస్తే హల్లెలూయా, తన స్వరూపము స్వభావముతో పాటు మనిషికి దేవుడు సామర్థ్యాన్ని అనుగ్రహించాడండి. దేవునికి స్తుతి. మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీ కొందనాలు ఈ ఉదయకాల సమయమునందు నీ శక్తి నీ బలమును ప్రభువా మా ఆత్మకు అనుగ్రహించి నీ చిత్తం నెరవేర్చుటకు, నీకు లోబడుటకు, విధేయత చూపుటకు కృప చూపిస్తారని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పోలికలోను దేవుని యొక్క స్వరూపంలోను మానవుడిని దేవుడు సృష్టించడమే కాకుండా తన సామర్థ్యాన్ని ఏలుబడి చేసే అధికారాన్ని కూడా అనుగ్రహించాడండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మానవుడు దేవునికి అవిధేయత చూపించాడో, దేవుని యొక్క మాటకు లోబడలేదో, అప్పుడు ఏమైంది అని అంటే, దేవుడు మానవుని ఆత్మకు అనుగ్రహించిన ఆ సామర్థ్యం ఏదైతే ఉందో అది తొలగిపోయిందండి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడున్న మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఆదామ్య పాపంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శరీర సంబంధమైన సామర్థ్యము, శరీర సంబంధమైన జ్ఞానము, శరీర సంబంధమైనది ఏదైతే ఉందో, ఈ లోక సంబంధమైనది అంతా కూడా వారు చదువు ద్వారా, గురువులు అనబడిన వారి ద్వారా, టీచర్స్ అనబడిన ద్వారా, వారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వారు సంపాదించుకోగలుగుతున్నారండి. దేవునికి స్తోత్రం. కానీ దేవుడి యొక్క అనుగ్రహించిన సామర్థ్యం ఏదైతే ఉందో, ఏ గురువు దగ్గర కానీ, ఏ టీచర్ దగ్గర కానీ, ఎవరి దగ్గర కూడా అది మనకి దొరకదండి. కేవలం దేవుని ద్వారానే మనకు అది దొరుకుతుందండి. దేవునికి స్తోత్రం. ఎవరైతే తన ఆత్మలో మరణం ఉంది, నేను ఆత్మీయంగా మరణించాను కాబట్టి నేను దేవుని తాకలేక, దేవుని చూడలేక, దేవుని స్పృశించలేక, దేవుని ఆలోచన ప్రకారంగా నడవలేక అని ఎవరైతే గుర్తిస్తున్నారో వారే ఆ సామర్థ్యాన్ని అడుగుతూ ఉంటారండి. దేవునికి ఇది పూర్తిగా ఆత్మ సంబంధమైన సామర్థ్యము ఉంది. ఎందుకంటే శరీర విషయంలో దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. దేవునికి స్తోత్రం. అన్యజనుడని, గ్రీసు దేశస్థుడని అతనికి వెలుగు తక్కువ చేయడు. సూర్యుని యొక్క వెలుగు, చంద్రుని యొక్క కాంతి, ఋతువులు, నీరు, ఈ లోకంలో పంచభూతాలు ఏదైతే ఉందో భేదం చూపించకుండా నీతిమంతుడైనా, దుర్నీతిపరుడైనా, మోసగాడైనా, మంచివాడైనా, ఎవరైనా కానీ వారందరికీ సమానమే. అందుకైనా దేవునికి స్తోత్రం, దేవుడు అని అనిపించుకుంటారు. మరి పక్షపాతం లేదు దేవునిలో. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఎవరైతే ఆత్మీయ జీవితము దేవుని యొక్క శక్తి చేత నింపబడాలి అంటేనే షరతు ఉందండి. హల్లెలూయా. నాకు దేవుని యొక్క సామర్థ్యం ఏం అక్కర్లేదు, నాకు డబ్బులుంటే చాలు, నాకు బలం ఉంటే చాలు, నాకు ఒక జనం ఉంటే చాలు అనుకున్న వారికి ఇది అర్థం కాదు. హల్లెలూయా. ఇది అర్థం కాదు. కానీ మానవ సామర్థ్యం కంటే కొన్ని లక్షల రెట్లు దైవ సామర్థ్యము, ఆ ఆత్మీయ సామర్థ్యం గొప్పదండి. హల్లెలూయా. అది శాశ్వత కాలమైంది మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మకు దేవుని యొక్క సామర్థ్యం కావాలి. ఇది కావాలి అని అంటే మన బలహీనతను, మన యొక్క అవిధేయతను ఆ సిలువ యొద్ద మనం ఒప్పుకొని, ఆ సిలువను ఎత్తుకుని దేవునికి స్తోత్రం, మనం గనక ఆ సామర్థ్యాన్ని ఇవ్వమని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మనం అడిగినట్లయితే దేవుడు మనల్ని కాదనడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవ సామర్థ్యము మరణం వరకు అయితే, దైవ సామర్థ్యం నిత్య జీవం వరకు, నిత్యత్వం వరకు. దేవుని స్తోత్రం. మానవ సామర్థ్యం మరణం వరకే. ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా, ఎంత గొప్ప రాజకీయ నాయకుడైనా, ఎంత గొప్ప మేధావైనా ఈ లోకంలో ఎవరో కానీ దేవునికి స్తోత్రం మరణం వరకే వారి యొక్క బలాన్ని ప్రయోగించగలరు, వారి యొక్క పరిస్థితిని నడిపించగలరు, వారి యొక్క పనులు కొనసాగించగలరు. దేవుని స్తోత్రం. కానీ దైవ సామర్థ్యం అలా కాదండి. ఒకసారి నీ ఆత్మకు దైవ సామర్థ్యం వస్తే నువ్వు మరణాన్ని దాటి నిత్య జీవం వైపు, నిత్యత్వం వైపు వెళ్తావు. కాబట్టి మనము దైవ సామర్థ్యం కావాలంటే దేవునికి విధేయత చూపు వారికే తప్ప, దేవుని నామాన్ని ఉపయోగించిన, పాట పాడిన, భక్తి చేసిన, ఆరాధన చేసిన, సేవే చేసిన, అది ఈ లోక సంబంధమైంది, దానికోసమే కనుక చేస్తే అది దైవ సామర్థ్యం కాదు, మానవ సామర్థ్యం, పవర్ ఆఫ్ హ్యూమనిటీ. హల్లెలూయా. కాబట్టి నిజంగా దైవ సామర్థ్యం కావాలంటే తనకు విధేయత చూపు వారికే, పరిశుద్ధాత్మకు విధేయత చూపు వారికే, సిలువ మరణం వరకు తగ్గించుకున్న యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ యందు విధేయత చూపిన వారికే. హల్లెలూయా. ఆనాడు ప్రభువు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎవరైతే ప్రభువుకు విశ్వాసం ఉంచి విధేయత చూపినారో దేవునికి స్తోత్రం కలుగును గాక.
వారు హల్లెలూయా సామర్థ్యాన్ని, శక్తిని పొందుకున్నారండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దైవ సామర్థ్యాన్ని పొందుకుని, దేవుని పోలికలోను దేవుని స్వరూపంలో సృష్టించబడిన ప్రతి మానవుడు దైవ సామర్థ్యాన్ని పొందుకుని, దేవునికి స్తోత్రం, దేవుని రాజ్యం చేరడానికి, హల్లెలూయా, దేవుని యొక్క ఆ నిత్యత్వంలో నివసించడానికి, దేవుని యొక్క రాజ్యంలో శాశ్వతంగా ఉండడానికి ప్రభు మనకి కృపనిచ్చులాగున మనము దైవ సామర్థ్యాన్ని ఆపిద్దాం. మానవ సామర్థ్యాన్ని కాదు కానీ దైవ సామర్థ్యాన్ని మనం ఆపేక్షించి ఆ ప్రభు యొక్క బిడ్డలుగా ఆ శాశ్వతమైన రాజ్యంలో వారసులుగా ఉండడానికి, ప్రభువా నాకు నీ సామర్థ్యం కావాలి, నా ఆత్మకు నీ సామర్థ్యం ఇవ్వండి, నీ శక్తిని ఇవ్వండి, నీ ఆలోచన ఇవ్వండి, నీ పరిశుద్ధత, నీ యథార్థతో నిండిన నీ సామర్థ్యం. స్తోత్రం. సమాజము మధ్యలోను, లోకం మధ్యలోను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ మీద ఆధారపడుతూ నీ శక్తి చేత నడిపించబడే కృపను అనుగ్రహించమని మనం ప్రభుని యేసుక్రీస్తు నామాన్ని బ్రతిమాలుకుంటూ పరిశుద్ధాత్మకు విధేయత చూపినట్లయితే మనం ఖచ్చితంగా గురి వద్దకే చేరతామని నేను ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నానండి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో అతనిలో ఉన్న దైవ సామర్థ్యం తొలగిపోయి అతని లోపల మానవ సామర్థ్యమే, వారు చేసిందే వారికి ఉంది కానీ దేవుంది ఏమీ లేదు. అందుకనే రక్షణ వాగ్దానం వచ్చింది. ఆ ద్వారా ఎవరైతే ఆ రక్షణ అనుభవిస్తున్నారో, ఆ రక్షణలోకి వచ్చారో వారికి మరలా ఆ సామర్థ్యం అనుగ్రహించారండి. దేవుని స్తోత్రం. వారు ఎంతో పరిస్థితుల్లో, కఠినమైన పరిస్థితుల్లో కూడా, దుఃఖకరమైన పరిస్థితుల్లోకి దారేమీ లేనప్పుడు ఆ ఆత్మలో ఉన్న ఆత్మీయ సామర్థ్యంలో ఆ ప్రభువే వారిని ముందుకు నడిపించాడండి. అలాగే మీరు, నేను లోకానికి మనం ఎందుకు పనికిరాని వారంగా ఉన్నప్పటికీ, అంతా అయిపోయింది అనుకున్నప్పటికీ కూడా ఆ లోపల ఉన్న సామర్థ్యం, దేవునికి స్తోత్రం, నిన్ను నన్ను ఆ దైవ సామర్థ్యం ఏదైతే ఉందో అది నిన్ను నన్ను గురి వద్దకు చేర్చని నిరీక్షణ కలిగి మన ప్రభుని యేసుక్రీస్తు నామానికి విధేయత చూపుతూ అంతం వరకు ముందుకు సాగాలని మిమ్మల్ని యేసు నామములో విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్.